ఫ్రెండ్స్, ఇది రియల్మీ 5S మొబైల్. ఈ మొబైల్ నేను కొని 5 ఇయర్స్ కంటే ఎక్కువే అవుతుంది. బట్ స్టార్టింగ్లో దీని బ్యాటరీ బ్యాకప్ ఎలా వచ్చేదో ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా అలానే వస్తుంది 5 ఇయర్స్ తర్వాత కూడా. మరి ఇలాంటి మంచి బ్యాటరీ బ్యాకప్ మీ ఫోన్లో కూడా రావాలంటే ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను, అవి ఫాలో అయిపోండి. టిప్ నెంబర్ 1, మీ ఫోన్ ఎప్పుడు 100% ఛార్జింగ్ చేయకండి. ఒక 95 లేదా 96 వచ్చేంత వరకు ఛార్జింగ్ పెట్టి తర్వాత ఆపేయండి. అండ్ 20% కంటే తక్కువ ఛార్జింగ్ ఉన్నప్పుడు కూడా ఫోన్ని వాడకండి. టిప్ నెంబర్ 2, మీ ఫోన్తో వచ్చే ఒరిజినల్ అడాప్టర్ అండ్ ఒరిజినల్ కేబుల్తో మాత్రమే ఛార్జింగ్ పెట్టుకోండి. ఒకవేళ పోతే కొత్తవి ఒరిజినల్ కొనుక్కోండి. అంతేకాని వేరే షాప్స్లో బయట షాప్స్లో కొనుక్కొని వాటితో పెడితే బ్యాటరీ బ్యాకప్ చాలా వరకు తగ్గిపోద్ది. టిప్ నెంబర్ 3, మన మొబైల్లో మనం వాడని కొన్ని యాప్స్ ఉంటాయి కదా, అంటే రేర్గా వాడే యాప్స్ ఉంటాయి కదా, అవసరం లేని యాప్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి నోటిఫికేషన్స్ ఆఫ్లో పెట్టుకోండి. మనకి ఏదైతే ఇంపార్టెంటో డైలీ మనం ఏదైతే వాడతామో వాటికి మాత్రమే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మిగతా అన్నింటికి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్, మనం టైపింగ్ చేస్తున్నప్పుడు, మెసేజ్ వచ్చినప్పుడు, మెసేజ్ వెళ్ళినప్పుడు, నెక్స్ట్ డిలీట్ చేస్తున్నప్పుడు సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటి సౌండ్స్ని ఆపేయండి చాలా వరకు కూడా. అలాగే నోటిఫికేషన్స్ కూడా సైలెంట్లో పెట్టుకోండి, వాటికి కూడా సౌండ్స్ ఏం పెట్టకండి. ఇవి కూడా బ్యాక్గ్రౌండ్లో చాలా వరకు బ్యాటరీని డ్రైన్ చేస్తూ ఉంటాయి. ప్రతి యాప్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే యాప్ ఇన్ఫో వస్తుంది. దానిపైన క్లిక్ చేసి డేటా అండ్ యూసేజ్ పైన క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ డేటా అని ఉంటుంది, దాన్ని ఆఫ్ చేసేయండి. తర్వాత బ్యాటరీ యూసేజ్ పైన క్లిక్ చేసి అలౌ బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ అని ఉంటుంది, దాన్ని కూడా ఆఫ్ చేసేయండి. ఎందుకంటే మీరు యాప్స్ వాడకపోయినా సరే ఇవి బ్యాక్గ్రౌండ్లో బ్యాటరీని డ్రైన్ చేస్తూ ఉంటాయి చాలా వరకు. సో ఇది ఆఫ్లో పెట్టుకోండి. అండ్ ఫైనల్ టిప్ ఏంటంటే, అట్లీస్ట్ మీ ఫోన్ని 3 to 4 డేస్కి ఒకసారి రీస్టార్ట్ లేదా రీబూట్ చేయండి. అంటే కొన్ని ఫోన్స్లో రీస్టార్ట్ అని ఉంటుంది, కొన్ని ఫోన్స్లో రీబూట్ అని ఉంటుంది. రీసెట్ కాదు, గుర్తుపెట్టుకోండి, రీస్టార్ట్. అంటే పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే 2 ఆప్షన్స్ వస్తాయి. కొన్ని ఫోన్స్లో రీబూట్, కొన్ని ఫోన్స్లో రీస్టార్ట్ అని వస్తుంది, నెక్స్ట్ పవర్ ఆఫ్ అని వస్తుంది. అలా అట్లీస్ట్ 3 to 4 డేస్కి ఒకసారి రీస్టార్ట్ లేదా రీబూట్ చేసుకుంటే ఫోన్ బ్యాటరీ బ్యాకప్ చాలా బాగా వస్తుంది. సో అది ఫ్రెండ్స్ ఫైనల్గా. ఇప్పుడు చెప్పే టిప్స్ అన్ని కూడా నేను వేరే వాళ్ళ వీడియోస్ చూసి లేదా గూగుల్లో చూసి చెప్పట్లేదు. 5 ఇయర్స్గా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి నేను మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు చెప్పే ఈ టిప్స్ ఫాలో అవ్వండి, మీ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంటుంది.